ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనము. దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యెరూషలేము దేవాలయం యొక్క వైభవాన్ని, దాని ప్రాకారాలను చూసి అతిశయించిన యూదుల మధ్య నిలవబడి, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభువైన యేసు క్రీస్తు పలికిన సత్యం ఇది ఎంతో గంభీరమైనది. భౌతికమైన కట్టడాల కంటే ఆత్మీయ సత్యం ఎంతో ఉన్నతమైనదో ఈ సత్యము లేఖనాల తీరును బట్టి మనము గమనించవచ్చు. రాళ్లతో కట్టిన మందిరమును చూసి మీరు విర్రవీగుచూ ఉన్నారు. రాతిపై రాయి లేకుండా అది కూలిపోవునని ఎరగకున్నారు. కానీ తన శరీరమనే ఆలయాన్ని పడగొట్టినా 3వ దినమున మృత్యుంజయుడై లేచినటువంటి సజీవ ఆలయము క్రీస్తే. కాలగమనములో భౌతిక కట్టడాలన్నీ మట్టిలో కలిసిపోయినా ఆయన నిరంతరము జీవిస్తూ మన పక్షాన విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఆనాడు ఆవరణము దాటి లోపలికి వెళ్ళడానికి సామాన్యునికి అర్హత లేదు. కానీ మహాపరిశుద్ధ స్థలములోనికి యాజకునికి తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. కానీ శిలువపై ఆయన దేహమనే తెర చినిగిపోయినా ఆ శుభవేళ భేదాలన్నీ తొలగిపోయి అందరికీ సమాన భాగ్యము దొరికింది. ఆయన రక్తము వలన ప్రతి విశ్వాసికి ధైర్యము కలిగెను. పరిశుద్ధ స్థలములో ప్రవేశించే నూతన మార్గము తెరవబడెను. నాడు రాజుల కాలమున ఆలయమున విగ్రహాలను నిలిపి యెహెజ్కేలు దినములలో రహస్య అపవిత్రతను చూపిరి. యేసు కాలం నాటికి దానిని దొంగల గుహలుగా మార్చివేసిరి. కానీ నిష్కలంకుడైనటువంటి క్రీస్తుల ఏ దోషము లేదు. పరిశుద్ధుడైన ఆయనను ఆలయ ప్రతిష్ఠ పండగ రోజే మూర్ఖులైన యూదులు రాళ్లతో కొట్టాలని చూసిరి. లోకపు కట్టడాలను కాదు, ఆలయం కంటే గొప్పవాణిని వెంబడించుడి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. భౌతికమైన ఆచారాలను, మందిర కట్టడాలను ప్రేమిస్తూ ఆలయము కంటే గొప్పవాడైన యేసు క్రీస్తును విస్మరించడం ఆత్మీయ అంధత్వానికి నిదర్శనం. యూదులు దేవుని ఆలయాన్ని పూజించారు, కానీ ఆలయనాథుడైన క్రీస్తుని రాళ్లతో కొట్టాలని చూశారు. కనుక ప్రియులారా, భౌతికమైన ఆలయ ప్రకారాలను మించి యేసుక్రీస్తు తన శరీరమనే తెర ద్వారా మనకు అనుగ్రహించిన నూతన జీవ మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనసారా ఆరాధించి సేవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.